ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు సాటి దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఆరాధనకు దేవుని యొక్క సన్నిధి సముఖములోకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మంచిది ప్రియులరా, అల్పుడునైన నేను ఈ పూట కూడా మీ మధ్య దేవుని మాటలు అందించడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి నేను వందనస్తున్నయున్నాను. ఈ పూట మన ధ్యాన వాక్యముగా ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనేను. చదవబడిన లేఖన భాగములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకుందాము. చదువుకున్న లేఖన భాగం ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ హాగరు అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతుంది. ఆమె ఐగుప్తి దాసురాలు. ఆమె తమ జీవితంలో ఒక శోధన ఎదురైనప్పుడు ఆమె ఒక అరణ్యములోనికి వెళ్ళడం జరుగుతుంది. ఆ అరణ్యములో ఆమె పడుతున్న కష్టాన్ని దేవుడు చూచి ఆమెను మరల తిరిగి నువ్వెక్కడి నుంచి అయితే వచ్చావో నువ్వు మరల అక్కడికి వెళ్ళు అని చెప్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి దేవునికి ఒక చక్కటి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే అని. మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు అయిన దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13వ వచనంలో రాయబడింది, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అని. హాగరు దేవునికి చక్కటి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా తెలుసుకోవలసింది ఏంటంటే, ఈ భూప్రపంచంలో పెరుగుతున్న మానవాళ్ళందరికీ చెప్తున్న మాట, ఎవరు నిన్ను చూచినా, బాధల్లో చూచినా చూడకపోయినా, నీ కష్ట నష్టాలు బాధలన్నిటినీ చూడగలిగిన శక్తివంతుడు నజరేయుడైన యేసు ప్రభువు వారు. భూలోక నివాసులందరి వైపు కూడా ఆయన చూచుచున్నాడు. 14వ కీర్తన 2వ వచనం ప్రకారంగా, ఆకాశము నుండి చూచి ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడు. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదువుకోండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవాతి దేవుడు బలి అడిగినప్పుడు తనలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. తన కుమారుడైన ఇస్సాకు అబ్రహామును అడుగుతున్నాడు, అయ్యా బలివడానికి గొర్రెపిల్ల లేదంటే యెహోవాయే చూచుకొనును, యెహోవా ఈరే ఆయనే చూచుకొనును అన్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క విధానాన్ని, వినయ విధేయతను దేవుడు చూచాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం.
ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస శృంఖానములో ఉన్నప్పుడు ఈ ఐగుప్తీలు ఇశ్రాయేలు ప్రజలను తమ కష్టపెడుతున్నటువంటి ఆ బాధను దేవుడు చూచాడట. మిద్యాను ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్న మోషే గారితో ప్రభువారు మాట్లాడి, మోషే, ఇశ్రాయేలు ప్రజలు పడుచున్న బాధను నేను నిశ్చయముగా చూచాను. వారిని విడిపించరావడానికి నేను నాయకునిగా నేను ఎన్నుకుంటున్నాను అని ప్రభువారు మోషే గారితో మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం ఈ 7, 8, 9 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రభువారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు, లోకమనేటువంటి బానిసత్వపు చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు, వారు పడుతున్న బాధలు, వారు పడుతున్న కష్టాలు నేను నిశ్చయముగా చూశాను మోషే. వారిని విడిపించడానికి ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నేను రప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వారి బాధను, వారి కష్టాన్ని, వారి విరుకును, వారి వ్యాధను నేను చూశాను. ప్రియ సహోదరుడా, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారా? పాపమనే పాపపు ఊపిలో పడిపోయిన మనలను, అవినీతిమంతులుగా బ్రతుకుతూ పరిశుద్ధత లేని మనలను పరిశుద్ధులుగా ఉండాలని పరమండలమందు నుండి భూమి మీదకి మానవుడిగా నరరూపధారిగా ప్రభువారు దిగి వచ్చారు. ఎంతగానో నిన్ను ప్రేమించాడు. బైబిల్ చెప్తుంది, దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆయన ప్రేమించకపోయినా కానీ ఆయన మాత్రం మనల్ని ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన అరచేతిలో పెట్టి చిక్కుకున్న దేవుడు, ఆయన రూపములో మనల్ని చేసుకున్న దేవుడు, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి ఎరిగిన దేవుడు ఆయన నిన్ను ఎలా విడిచిపెడతాడు? నువ్వు పడుతున్న బాధను బట్టి, నువ్వు పడుతున్న వ్యాధను బట్టి మనుషులు చూస్తూ వెళ్ళిపోవచ్చేమో, అధికారులు చూస్తూ వెళ్ళిపోవచ్చేమో, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు ఆపత్కాలములో సహాయకుడై ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తీయులు పెడుతున్న బాధ, కష్టాన్ని దేవుడు చూచాడట. వారి యొక్క దుఃఖము ఈరోజు గమనించండి, ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాం, మన బాధను ఇతరులకు షేర్ చేసుకుంటూ ఉంటాం. నేను అంటున్నాను ప్రియులారా, నీ కన్నిటి ప్రతి బాష్ప బిందువును తుడవగలిగే శక్తి యేసయ్యలో మాత్రమే ఉంది. ఆయన పాదముల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, ఒకటి ఆయన మందిర ఆవరణంలోనైనా కావాలి, ప్రత్యేకంగా రహస్యంగా నీ ఇంటిలోనే ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మన ప్రతి బాధ, కష్టాన్ని ఇరుకుని ఆయనకి చెప్పుకున్నప్పుడు నీ ప్రతి బాధను నా ప్రభువారు తీరుస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశమందు నుండి చూచుచున్న దేవుడైనా, చూచుచున్న దేవుడవు నీవే. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినప్పుడు హిజ్కియా రాజుకి ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తారు. యెషయా గారు హిజ్కియా రాజు గారి దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు వెళ్ళిన వెంటనే, హిజ్కియా నువ్వు మరణమవుచున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకొని చెప్పినప్పుడు అతడు గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
నీ సన్నిధిని నేను ఎట్లు నడిచి తిని, ఏ విధముగా నేను బ్రతికి తిని అని తన దేవుని సన్నిధిలో అది జ్ఞాపకం చేస్తూ అన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ప్రవక్త యెషయా దేవుని మాట చెప్పి తిరిగి నడిమి చాలలు దాటకుండానే మళ్ళీ వార్త వచ్చింది. యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని 15 సంవత్సరాలు ఆయుస్సునిస్తున్నాను. స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు పడుతున్న బాధను చూచి విడిపించిన దేవుడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచిన దేవుడు, 15 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని, నీ జీవితంలో పడుతున్న ప్రతి వేదన, అవమానాలు, నిందలు, ఇవన్నిటి నుంచి కూడా నా దేవుడు నేను చూసి ఏదో ఒక రోజు తప్పకుండా విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు వణిగి మెనిగి ఉంటే కనుక దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని అని. కనుక దేవుడు చూచుచున్న దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? చూచుచున్న దేవుడు. కన్నులారా ఆకాశమందుండి నన్ను చూస్తున్న దేవుడు, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూస్తున్న దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడైన, ప్రతి ఒక్కరి బాధను చూస్తున్న దేవుడైన